మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని తూర్పు వీధిలో గల శ్రీ బంగారమ్మ వారి దేవస్థానంలో అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం పలు వైదిక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చండీ రుద్ర స్వాహాకర హోమం, ఆదిత్యాది నవగ్రహ హోమం, యంత్రములకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సప్తశతి పారాయణం, మంగళహారతి, తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. అనంతరం విగ్రహాలకు క్షీరాదివాసం, దీక్షా హోమం, మూలమంత్ర అనుష్ఠానాలు, చండీ రుద్ర హోమం, చండీ పారాయణం, చతుర్వేద పారాయణం, మంత్రపుష్పం, స్వస్తిహవచనం, తీర్థప్రసాద పంపిణీ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సాగాయి. ఈ పూజ కైంకర్యాలను బ్రహ్మశ్రీ మరుమాముల లక్ష్మీనారాయణ శర్మ, బ్రహ్మత్వంలో బ్రహ్మశ్రీ పోచంబట్ల సుబ్బయ్య శాస్త్రి, శివకుమార్ శర్మ, శంకర్ శర్మలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడారు. శనివారం నుండి ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆదివారం చండీ రుద్ర స్వాహాకర హోమం, ఆదిత్యాది నవగ్రహ హోమం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సప్తశతి పారాయణం, మంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఉభయదాతలు, భక్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ జై బోల బంగారమ్మ తల్లికి జై. ఈరోజు శ్రీ బంగారమ్మ అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం రెండో రోజు. ఈ రెండో రోజు కార్యక్రమంలో ఉదయం పూట మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మరియు చండీ పారాయణము, నవచండీ పారాయణం, ప్రతిరోజు చవచండి 9 మందిని పెట్టి పారాయణ చేయడం జరుగుతుంది. మరి చండీ హోమాలు, రుద్ర హోమాలు, నవగ్రహ అష్టదిక్పాల పంచపాలక హోమాలు, ఆవాయుధ హోమాలు, యజమానులకు తర్వాత కూర్చున్నటువంటి వాళ్ళ కంకణదారులకు వాళ్ళ చేత కుంకుమార్చన, ఈ విధంగా ఆవాయుధ హోమాలు, లోపల మంత్రపుష్పం, చతుర్వేద పరాకులు ఈరోజు ఉదయం పూట జరుగుతుంది. సాయంత్రం పూట మళ్ళీ చండీ హోమము, రుద్ర పారాయణము, రుద్ర హోమము, ఆవాయిత హోమాలు, జలాదివాసం కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ కూడా తన శక్తి కొలది ఒక చెంబుతో కానీ ఒక బిందెతో కానీ నీళ్లు తీసుకొచ్చి అమ్మవారి మీద పోయాలి. కనుక ఈరోజు సాయంత్రము 7 గంటలకల్లా జలాదివాసం ఉంటుంది. 7 గంటలకల్లా నీళ్లు తీసుకొచ్చి అమ్మవారి మీద పోసేటువంటి అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పోయొచ్చు. ప్రతిరోజు కూడా భోజనాలు మధ్యాహ్నం ఉంటాయి. ప్రతిష్ఠ రోజు 10,000 నుంచి 20,000 మందికి పైగా భోజనాలు కార్యక్రమాలు ఉంటాయి. 8వ తారీఖు ప్రతిష్ఠ రోజున ప్రతి ఒక్కరు కూడా శక్తి ఉన్నది బంగారము, నవధాన్యాలు, నవరత్నాలు, వెండి వస్తువులు అమ్మవారికి యంత్రం మీద వేసి అమ్మవారిని తాకేటువంటి అవకాశం ఉన్నది. కావున ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సింది కోరుతున్నాను. జై శ్రీరామ్, జై బంగారమ్మ తల్లికి జై.